జూన్ 2 ప్రమాద సమక్షంలో సత్యమును ఒప్పుకొనుట. సత్యాన్ని నిష్కపటంగా ఒప్పుకునే విశ్వాసులకు విరోధంగా సాతాను ఆలోచనలను మరణయంత్రాలు నిరంతరము నూర్పోస్తూనే ఉంటాయి. ప్రస్తుతం మనకు సత్యం చాలా సులువుగా చౌక ధరకే లభిస్తోంది. కానీ ఈ ఆత్మీయ మార్కెట్లో ధరలు ఎప్పుడు పెరిగిపోతాయో మనకు తెలియదు. సత్యం ఎల్లప్పుడూ ఒకే వలకు అందుబాటులో ఉండదు. కాబట్టి మనం దానిని ఎంత క్రయానికైనా కొనాలి, కానీ ఏ పరిస్థితిలోనూ ఏ షరతులకు లొంగి దానిని అమ్ముకోకూడదు. దుష్టుల హృదయాలలో ఇతరులను హింసించే నైజం ఎప్పుడూ ఉంటుంది. ఇది లోకాంతం వరకు కొనసాగుతూనే ఉంటుంది. సాతాను యోబుపై చెయ్యి వేయడానికి ముందే అతనిని ఎలా పరిశోధించాడో అలాగే ఇప్పుడు కూడా భక్తిహీనుల ఆత్మలలో హింసించే స్వభావం పనిచేస్తోంది. సత్యాన్ని ఒప్పుకునే విశ్వాసులకు విరోధంగా సాతాను పన్నాగాలను మరణయంత్రాలు నిరంతరము సిద్ధం చేస్తూనే ఉంటాయి. తమ దుష్ట కోరికలను నెరవేర్చుకోవడానికి గనుక వారికి అధికారము అవకాశము దక్కితే తామేమి చేయాలో వారికి ఇప్పటికే స్పష్టమైన ప్రణాళిక ఉంది. సాతాను మొదట భ్రమపరిచే లేదా అబద్ధపు ఆత్మతో వస్తాడు. ఆ తర్వాత హింసించే ఆత్మతో దాడి చేస్తాడు. వాడు మొదట మనుషుల మనస్సులను అసత్యంతో విషపూరితం చేసి ఆపై విశ్వాసులకు విరోధంగా వారి హృదయాలను క్రోధంతో నింపుతాడు. ఎలాంటి నిజమైన సమాధానాన్ని తేవడం అబద్ధానికి అసాధ్యం. అది తన తండ్రి అయిన సాతానుకు ఉపకారం చేసే నరకపు సంతతి. క్రింది నుండి అనగా నరకం నుండి వచ్చేదేది పవిత్రమైనదిగా కానీ సమాధానకరమైనదిగా కానీ ఉండదు. దేవుడు గంధకము వంటి ఈ భ్రమపరిచే దురాత్మను లోకంలో ఉండనిచ్చాడు. కానీ మన కాపుదల కొరకు సత్యమనే దట్టిని మనకు అనుగ్రహించాడు. అయితే సత్యం ఒక వ్యక్తిని చెరసాలకు నడిపించినప్పుడు దానిని మెచ్చుకునే ప్రతి ఒక్కరూ దానిని వెంబడించరు. సత్యాన్ని ప్రసంగించే ప్రతి ఒక్కరూ దాని కొరకు శ్రమపడడానికి ఇష్టపడరు. కేవలం వాదోపవాదాలు చేయడం వల్ల ఎలాంటి ప్రమాదము ఉండదు. అవి రక్తాన్ని చిందించని పదును లేని ఆయుధాలు వంటివి. కానీ మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు సత్యానికి విరోధులైన శత్రువులతో ముఖాముఖి పోరాడడానికి పిలువబడతాం. దీనికి కేవలం పదునైన నాలుక, తార్కికమైన మెదడు ఉంటే సరిపోదు. అంతకంటే ఎంతో ఎక్కువ కావాలి. అప్పుడు ఈ వాదించే వారు ఎక్కడ ఉంటారు? వారు పిరికివారైన సైనికుల్లా మారిపోతారు. ఆ సైనికులు ప్రాథమిక శిక్షణలో శత్రువు కంటికి కనబడినప్పుడు ఎన్నో పథకాలు సాధించిన వీరుల్లా ధైర్యంగా కనిపిస్తారు. ఆ సమయంలో సత్యం పక్షాన నిలబడడం అంటే కేవలం గుర్తింపు, బహుమానాలు పొందడమే కానీ అందులో ఎలాంటి ప్రమాదము, మరణ భయము కనిపించవు. కానీ ఈ దైవిక సేవలో జ్ఞానులను కలవరపరచడానికి దేవుడు వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. కృపలేని ఉన్నత స్థాయి మనుషులను సిగ్గుపరచడానికి తన విశ్వాసము, ఓర్పు, సత్యం పట్ల ప్రేమ కలిగిన ఒక సామాన్య దీన క్రైస్తవుణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు.